Hi guys, welcome to Shivsai Perseverance. Guys, so ఈ వీడియోలో మనం Apache Spark గురించి తెలుసుకుందాం. Okay, understand Apache Spark. Okay, alright. So which is basic గా అసలు ఇది ఎందుకు వచ్చిందంటే రిక్వైర్మెంట్. సో మనకి బిఫోర్ మేబీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఐడియలీ బిఫోర్ ఇంటర్నెట్ ఒక నెట్వర్క్ లేక ముందు ఇంటర్నెట్ లాంటి వైడ్ ఏరియా నెట్వర్క్స్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ నెట్వర్క్స్ లేని ముందు ఓకే అసలు ఇంటర్నెట్ అనేది లేక ముందు ఒక సిస్టమ్ తీసుకుంటే ఒక యూజర్ ఆ సిస్టంలో ఉండే డేటాని కంట్రోల్ చేస్తాడు, హ్యాండిల్ చేసుకుంటారు. అండ్ లాడ్ ఆఫ్ డేటా అనేది ఉండేది కాదు. ఎందువల్లనంటే అసలు నెట్వర్కే లేదు. ఇప్పుడు ఏమైంది? సో అక్రాస్ ద గ్లోబ్ మల్టిపుల్ డివైజెస్, మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ నెట్వర్క్. మీరు హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఎనీ ప్లాట్ఫామ్ తీసుకోండి, ఆ ఫేస్బుక్, ఇన్స్టా, మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రతి ఇండివిజువల్కి డేటా ఉంది. సో కలెక్షన్ ఆఫ్ డేటా ఈస్ హ్యూజ్ నౌ, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే దీనివల్ల ఏం జరిగింది? ఆల్ రైట్, సో ద యూజర్ బేస్ బికేమ్ హై, చాలా పీక్గా వెళ్ళిపోతుంది డే బై డే యూజర్ బేస్ అనేది. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజింగ్ ప్లాట్ఫామ్, యూటిలైజింగ్ ద డేటా ఆర్ జనరేటింగ్ ద డేటా. ఓకే, కొత్త డేటాని పెట్టడం ప్లాట్ఫామ్స్లో, లేకపోతే ఉండే డేటాని యూజ్ చేసుకోవడం ప్లాట్ఫామ్స్లో. సో మల్టిపుల్ యూజర్స్ అనే కాన్సెప్ట్ అక్రాస్ ద గ్లోబ్ డేటా అనేది హ్యూజ్ అయిపోతుంది రోజు రోజుకి. సో బిగ్ డేటా అని అనాలి దీన్ని, ఎందుకంటే హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ డేటా, రైట్? సో ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటి అంటే మనకి ఇప్పుడు డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు అనాలిసిస్ ఆఫ్ డేటా ఎందుకు చేస్తాము అంటే, సో బేసిక్గా డేటా అనాలిసిస్ రిక్వైర్మెంట్ వచ్చి టు మేక్ స్మార్ట్ డెసిషన్స్. అంటే ఫ్యూచర్లో బేస్డ్ ఆన్ ద ఓల్డ్ డేటా ఫ్యూచర్లో డెసిషన్స్ ఇలా తీసుకోవాలి, సో దట్ దాని ద్వారా ప్రిడిక్షన్స్ చేయొచ్చు, రైట్? సో ఇవి కావాలంటే మనకి రా డేటా అంటాం. రా డేటా అంటే ఇట్స్ నాట్ ఏ క్లీన్ డేటా, రైట్? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే యాజ్ పర్ ద ఇమేజ్, రైట్, వీ హ్యావ్ మల్టిపుల్ డేటా సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచో డేటా తీసుకొని, రైట్, మనకి ఒక సిస్టమ్ ఆ డేటాని తీసుకొని అక్కడి నుంచి ఆ డేటాని మల్టిపుల్ వేరే సిస్టమ్స్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే బిఫోర్ ఇంటర్నెట్ లేని రోజుల్లో అయితే సింగిల్ సిస్టంలో సమ్ డేటా ఉండేది. ఇప్పుడు నాకు ఎలా అయిపోయింది, ఒక్క సిస్టంతో అంత హ్యూజ్ డేటాని కంట్రోల్ చేసేది కాదు. అంటే ఒక సిస్టమ్ యూజ్ చేసి హ్యూజ్ డేటాని తీసుకొని అనలైజ్ చేసే ప్రాసెస్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒకే సిస్టమ్ అన్ని పనులు చేయలేదు కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటాం. ఓకే, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి ఒక సిస్టమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మల్టిపుల్ సిస్టమ్స్కి డేటా ఇచ్చి అక్కడ యాక్చువల్గా ప్రాసెసింగ్ చేపిస్తుంది. ఓకే, సో దిస్ పర్టికులర్ డివైస్ ఈ మల్టిపుల్ డివైజెస్లో ప్రాసెసింగ్ చేపిస్తున్నారు. ఆల్ రైట్, దాని తర్వాత ఫైనలీ మనకు ఒక క్లీన్ డేటా వచ్చింది. అండ్ ఈ డేటా ద్వారా ఈజీగా మనకి డేటా అనలిటిక్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు, రైట్? అనాలిసిస్, రైట్? సో ఇక్కడ వచ్చిందే యాక్చువల్లీ అపాచే స్పార్క్, వేర్ ఇప్పుడు ఏం జరగాలంటే ఈ మల్టిపుల్ డేటా ఎక్కడెక్కడైతే ఉందో, ఇట్ మైట్ బి ఓవర్ ఎ నెట్వర్క్, హార్డ్ డిస్క్స్, డేటాబేసెస్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్, అక్కడ నుంచి అంతా తీసుకున్నట్టు వచ్చాం. ఇప్పుడు వచ్చింది మనకి అపాచే స్పార్క్. అంటే ఏం చేస్తుందంటే స్టెప్ 1 ఇక్కడ మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటా తీసుకుంటాం. ఇట్ మైట్ బి ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్, రైట్? హ్యూజ్ డేటా, లైవ్ డేటా ఉంటుంది, కరెక్టా? లైవ్ డేటా జనరేటెడ్ బై యూజర్స్ ఆర్ సేవ్డ్ బై యూజర్స్ ఆర్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్, రైట్? అండ్ డేటాబేసెస్, వీటినన్ని మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసిన తర్వాత మనకి అపాచే స్పార్క్ ఏం చేస్తుందంటే ఒక క్లస్టర్ని మెయింటైన్ చేస్తుందంటే ఆ క్లస్టర్ డ్రైవర్ వర్కర్ నోడ్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ తీసుకొని దాంట్లో వీ బేసికలీ కాల్ దట్ యాజ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అక్కడ యాక్చువల్లీ. సో ఈ సిస్టమ్ లోపల ఈ డేటా అంతా వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ ఇప్పుడు క్లీనింగ్ ఆఫ్ డేటా,
ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ డేటా అంటే ఇదంతా రా డేటా అనమాట. ఇప్పుడు ఈ సోర్సెస్ నుంచి డేటా ఏదైతే ఉందో అదంతా రా డేటా తీసుకుంటుంది ఇక్కడ డ్రైవర్ ప్రోగ్రామ్ ఒక సిస్టంలో తీసుకొని ఇప్పుడు వర్క్ అలొకేట్ చేయాలి. వర్క్ డ్రైవర్ ప్రోగ్రామ్ చేయదు. డ్రైవర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ వర్కర్ నోడ్స్కి ఈ వర్క్ అంటే ఈ డేటా ఏదైతే ఉందో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 500 GB ఆఫ్ డేటా ఉంది. ఓకే 250 GB ఆఫ్ డేటా వర్కర్ నోడ్కి ఇస్తుంది. ఈ వర్కర్ నోడ్ ఇంకో 250 ఈ వర్కర్ నోడ్కి ఇస్తుంది. ఓకే ఎందుకు ఇస్తుందంటే ప్రాసెసింగ్ చేసేదానికి. ప్రాసెసింగ్ అంటే ఏమి, ఇది రా డేటా కదా తీసుకునింది, దాన్ని క్లీన్గా చేయడానికి, దాన్ని రిక్వైర్డ్ ఫార్మాట్స్లో ట్రాన్స్ఫార్మ్ చేసేదానికి. అంటే ప్రాసెసింగ్ మీనింగ్ రా డేటాని ఒక మంచి ఫార్మాటెడ్ డేటా ఫార్మాట్లో తీసుకొని దాని ద్వారా మనకి మీరు చూస్తే ద థర్డ్ స్టెప్ ఇస్ reports and visualizations, right? We can save the data also ekkadana save chesukochu, maybe cloud storages or any organizational spaces or any disks, anything as such. So దాని ద్వారా అనలిటిక్స్ అనేది మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకే సో ఫైనలీ టు గో త్రూ దిస్ పర్టికులర్ ఆర్కిటెక్చర్, ఫస్ట్ మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటాను తెచ్చుకుంటాం. సో ఇట్ మైట్ బి ఫైల్స్, డైరెక్టరీస్, లైవ్ డేటా, డేటాబేసెస్ ఎక్సెట్రా మెనీ అదర్ సోర్సెస్. ఓకే తీసుకున్న తర్వాత అపాచే స్పార్క్ క్లస్టర్లో ఇట్ మెయింటైన్స్, మీరు చూస్తే ద మ్యాజిక్ బాక్స్ అన్నట్టు చెప్పాము ఇక్కడ. అంటే ఎందుకు ఇలా అంటే ఈ డేటా కలెక్ట్ చేసినంత రా డేటా, రా అంటే ఒక ఫార్మేట్లో అనేది ఉండదు అనమాట, అది ఓకే క్లీన్ డేటా కాదు. సో తీసుకున్న తర్వాత అపాచే క్లస్టర్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఒక గ్రూప్ అపాచే స్పార్క్ క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తాం. దాంట్లో ప్రైమరీగా ఒక సిస్టమ్ లో డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. వాట్ ఈస్ దట్ అంటే ఈ డేటాని తీసుకున్న తర్వాత ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ వర్క్ చేయదు. వర్కర్ నోట్స్ అనే మల్టిపుల్ ఇట్ మైట్ బి ఇక్కడ 2 డిస్ప్లే చేస్తాము, మల్టిపుల్ ఉంటాయి ఓకే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ 5, 10 ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్, రైట్? సో వర్కర్ నోట్స్లో ఎగ్జాక్ట్లీ వర్క్ జరుగుతుంది. ఏం వర్క్ అంటే ఈ రా డేటాని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, అంటే ప్రాసెసింగ్ స్టెప్స్ అని ఉంది చూడండి, ట్రాన్స్ఫార్మ్ అండ్ అనలైజ్ అని ఉంది ఇక్కడ. అంటే వర్కర్ నోట్స్లో ఈ పని జరుగుతుంది. ఓకే క్లీనింగ్, ట్రాన్స్ఫార్మింగ్, అనలైజింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్. అండ్ ఫైనలీ వీ గెట్ ద రిజల్ట్స్. అంటే ఏంటి అంటే ఇక్కడి నుంచి మనకి క్లీన్ డేటా ఎప్పుడైతే వస్తుందో, రైట్, సో ఫైనలీ వీ గెట్ ద రిజల్ట్స్, కరెక్టా? సో దాని ద్వారా అంటే రిజల్ట్స్ అంటే ఏమి ఇక్కడ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్రాసెస్డ్ డేటా, ఒక క్లీన్ డేటా, ఓకే ఒక ట్రాన్స్ఫార్మ్డ్ డేటా ఫ్రమ్ రా టు గుడ్ ఫార్మాటెడ్ డేటా, రైట్? ఈ డేటాను తీసుకొని వీ కెన్ యాక్చువల్లీ ప్రిపేర్ లైక్ రిపోర్ట్స్, విజువల్ గ్రాఫ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్, విజువలైజేషన్ థింగ్స్. అండ్ ఆల్సో ఈ డేటాని ఎక్కడైనా సేవ్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ యూజ్. సో దీని ద్వారా మనకి డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. సో స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు ఫ్యూచర్లో, రైట్? యా, సో దిస్ ఇస్ అపాచే స్పార్క్, ఆల్ రైట్. సో ఈ పర్టికులర్ అపాచే స్పార్క్ మనకి యాక్చువల్లీ పైథాన్ ద్వారా చేయొచ్చు. అండ్ అంటే పైథాన్లో వీ హ్యావ్ ఏ రిక్వైర్డ్ ప్యాకేజ్ ఫర్ ఇట్ టు వర్క్, జావాలో చేయొచ్చు. ఓకే ఆల్రైట్ గైస్, సో యాక్చువల్లీ జస్ట్ టు యాడ్ ఎ పాయింటర్, మనకి హడూప్ అని ఉన్నింది ఆల్రెడీ. సో హడూప్లో ఏంటంటే హడూప్ ఓన్లీ డిస్క్స్ నుంచి డేటా తీసుకొని మళ్ళీ ప్రాసెసింగ్ అనేది చేస్తుంది అనమాట. అపాచే స్పార్క్ అలా కాదు, ఏ డేటా సోర్సెస్ నెట్ నుంచి తీసుకొని ప్రాసెసింగ్ చేస్తుంది. ఓకే ఆల్రైట్ ఫైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో Shiva Sai Perseverance SSP will get back to you with an informative video. Thank you.